బ్రేకింగ్ న్యూస్. భారతదేశంపై ట్రంప్ అక్కసు చల్లారడం లేదు. భారతదేశంపై ట్రంప్ కక్ష తీర్చుకోవాలని అనుకుంటూ ఉన్నాడు. ఆర్థికపరమైన కక్ష తీర్చుకోవాలని అనుకుంటూ ఉన్నాడు. అందుకే రష్యాను సాకుగా చూపించి మనపై 50% సుంకాలు విధించాడు. అంతటితో ఆగలేదు. రష్యాతో మన స్నేహాన్ని చెరగొట్టడానికి, రష్యా నుంచి మన ఆయిల్ దిగుమతులను ఆపటానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ట్రంప్ ఇంకా కోపంతో ఊగిపోతున్నాడు. ట్రంప్ అసలు మనశ్శాంతిగా లేడు. ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే ఇతర దేశాలతో, అటు యూరోపియన్ యూనియన్ దేశాలతో ట్రంప్ అడుగుతున్నాడు, భారత్పై మీరు కూడా 100% సుంకాలు విధించండి అని. అంతేకాదు G7 దేశాలు కూడా సూచిస్తున్నాడు, మీరు కూడా భారత్పై 100% సుంకాలు విధించండి అని. ట్రంప్ నా మిత్ర దేశం భారత్, నా మిత్రుడు మోదీ, భారతీయులందరూ నా మిత్రులు అంటూనే భారత్పై విషయాన్ని కక్కుతూ ఉన్నాడు. మనపై ఎప్పుడైతే 25% సుంకాలు విధించిన తర్వాత మరో 25% సుంకాలు విధించి సుంకాలను 50%కి తీసుకుని వెళ్ళాడో మనం ట్రంప్ బెదిరింపులను ఏమాత్రం పట్టించుకోలేదు. భారతీయుల ప్రయోజనాలే మనకి ముఖ్యం, మా ప్రజల ప్రయోజనాలు, మా పౌరుల ప్రయోజనాలు, మా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యమని ట్రంప్ను మనం ఏమీ పట్టించుకోలేదు. దీంతో ట్రంప్ రగిలిపోయాడు. నన్ను ఎందుకు భారత్ పట్టించుకోవడం లేదు, నన్నేంటి ఇలా వదిలేసింది భారతదేశం, నా బెదిరింపులను ఎందుకు పట్టించుకోవడం లేదు అని ట్రంప్ అంతర్మదనం చెందుతున్నాడు అంటూ చాలా విశ్లేషణలు కూడా వచ్చాయి. లోపల రగిలిపోతున్నాడు అంటూ చాలా విశ్లేషణలు కూడా వచ్చాయి. నిజంగానే మనం కొన్ని చూస్తుంటుంటాం. ఎవరినైనా ఒక వ్యక్తి కొన్ని మాటలు మాట్లాడినప్పుడు, కొంత కెలికినప్పుడు అస్సలు పట్టించుకోవడం మానేసి వదిలేసి వాళ్ళ ముఖం వైపు కూడా చూడకుండా ఉంటే వాళ్ళు ఇంకా కోపంతో రగిలిపోతుంటుంటారు. ఇప్పుడు అగ్రరాజ్యానికి అధ్యక్షుడు ట్రంప్ పరిస్థితి కూడా అలాగే ఉంది. భారత్పై నేను విధించిన సుంకాలకు ఏంటి, భారత్ అసలు కంగడం లేదు, కెంగడం లేదు, అసలు బెదరడం లేదు, భయపడడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు, నన్ను అడగడం లేదు, కనీసం వాళ్ళ దిగుమతుల సుంకాలను కూడా పెంచడం లేదు ఏంటి అని ట్రంప్ అశాంతితో రగిలిపోతున్నాడు. అసలు ఒకరిని పట్టించుకోకుండా ఉన్నప్పుడు వాళ్ళ మనసులో కలిగేటటువంటి అశాంతి అగ్నిపర్వతానికంటే వేడిగా ఉంటుంది. సో ఇప్పుడు ట్రంప్ అలాగే రగిలిపోతున్నాడు. అదే సమయంలో మనం ఏం చేసాం, అటు రష్యాతో స్నేహబంధాన్ని ఇంకా బలోపేతం చేసుకున్నాం, ఇటు చైనాతో కూడా స్నేహబంధాన్ని బలోపేతం చేసుకునే దిశగా మనం ముందుకు వెళ్ళాం. రష్యా అధ్యక్షుడు, చైనాతోనూ మన ప్రధాని, మనం ముగ్గురం కలిసి ఒకే చోట కనిపించేటప్పటికీ ట్రంప్కి మతిపోయింది. అందుకే మొన్న కొన్ని గంటల పాటు ట్రంప్ ఆచూకీ కూడా తెలియలేదు ఎక్కడికి వెళ్ళాడంటూ వార్తలు వచ్చాయి. అఫ్కోర్స్ దానికి వేరే రీజన్ ఉన్నప్పటికీ రకరకాల ఊహాగానాలు, వార్తలు వచ్చాయి. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఏమంటున్నాడు, ట్రంప్ యూరోపియన్ యూనియన్ దేశాలతో అడుగుతున్నాడు, భారత్పై 100% సుంకాలు విధించండి అని. అంటే మనం ఏ దేశాలకైతే ఎగుమతులు చేస్తూ ఉన్నామో, మన దేశ వస్తువులు ఏ దేశాలైతే దిగుమతి చేసుకుంటూ ఉన్నాయో ఆ దేశాలు సుంకాలు విధిస్తే మన దేశ ఎగుమతులపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తే మనం ఇంకా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతాము. అప్పుడు ట్రంప్ దగ్గరికి వెళ్ళి బతిమాలతాము అని ట్రంప్ అనుకుంటూ ఉన్నాడు. అదే కుయుక్తులు ఇప్పుడు ట్రంప్ పన్నుతున్నాడు. అందుకే ఇటు G7 దేశాలను కూడా ట్రంప్ అడుగుతున్నాడు. G7 దేశాల్లో అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ ఈ దేశాలు ఉన్నాయి. ఈ దేశాలను అడుగుతూ ఉన్నాడు, మీరు భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 100% సుంకాలు విధించండి అని. అంతేకాదు భవిష్యత్తులో తను కూడా 100% సుంకాలు విధించే దిశగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈ కుట్రబుద్ధి ట్రంప్, ఈ దుర్బుద్ధితో ఆలోచిస్తున్న ట్రంప్ అనే చర్చలు కూడా వస్తూ ఉన్నాయి. కానీ ఈ దేశాలు ఎంతవరకు పాటిస్తాయనేది, ఒకవేళ ట్రంప్కి ఆగ్రహం కలిగింది, మీరు 100% సుంకాలు విధించేసేయండి అంటే ట్రంప్ ఆదేశించాడు, మేము పాటిస్తాము అని ఆయా దేశాలు భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై 100% సుంకాలు విధించడానికి ముందుకొచ్చే పరిస్థితి ఉండదు. కానీ ఇక్కడ G7 దేశాలతో చూస్తే కెనడాకి మనకి మధ్య కొన్ని దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్నాయి. హర్దీప్ సింగ్ హత్యకు భారత్ అప్పుడు కుట్ర పన్నింది, హర్దీప్ సింగ్ హత్యకు భారతే ప్లాన్ చేసింది అంటూ వార్తలు వచ్చాయి. కాబట్టి ఆ విషయంలో మనకు కెనడాకు కొన్ని దౌత్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి. ఖలిస్తాన్కి మద్దతు పలుకుతున్నాడు అనే ఉద్దేశంతో భారత్ అతన్ని హత్య చేయించింది అంటూ అక్కడ కొన్ని ఆరోపణలు ఉన్నాయి. దీంతో కెనడాకి మనకి మధ్య కొన్ని దౌత్యపరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి. సో అందుకే మొన్న G7 దేశాల సదస్సుకు కెనడా ఆతిథ్యం ఇచ్చింది, భారత్ని ఆ సదస్సుకు పిలవలేదు. మనం 2019 నుంచి ప్రతి ఏడాది కూడా G7 దేశాలకు ఆతిథ్యం ఇచ్చే దేశం మన దేశాన్ని పిలుస్తూనే ఉంది, మనం అతిథిగా వెళుతూనే ఉన్నాం. కానీ ఈసారి కెనడా మనల్ని పిలవలేదు. అంటే కెనడా మనసులో మనపై ఆగ్రహం ఉంది అనేది అర్థమవుతూనే ఉంది. ఖలిస్తాన్ మద్దతుదారుడు హర్దీప్ సింగ్ హత్య తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు. మరి ఇప్పుడు ఈ ట్రంప్ అంటున్న మాటలను G7 దేశాలు ఏ విధంగా తీసుకుంటాయి, యూరోపియన్ యూనియన్ దేశాలు ఏ విధంగా తీసుకుంటాయి, నిజంగానే ట్యాక్స్లను పెంచే అవకాశం ఉంటుందా? ఇప్పటికీ మనం G7 దేశాలతో చూస్తే మనం ట్రేడ్ సర్ప్లస్లోనే ఉన్నాం.
సుమారు 28 బిలియన్ డాలర్ల వరకు మనం ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నాం. అమెరికాతో మనం ట్రేడ్ని పోల్చుకుంటే ట్రేడ్ సర్ప్లస్లోనే ఉన్నాం. కొన్ని దేశాలు 2-3 దేశాలతో మాత్రమే ట్రేడ్ డెఫిసిట్లో ఉన్నాం, మిగిలిన దేశాలతో మనం ట్రేడ్ సర్ప్లస్లోనే ఉన్నాం. సో ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నప్పుడు ఆయా దేశాలు నిజంగానే దిగుమతి సుంకాలను పెంచినట్లయితే ఆ భారం మనపై పడే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఆ పరిస్థితికి దానికి అంగీకరించే అవకాశం ఉంటుందా? ట్రంప్ కోపంతో భారత్పై కక్ష సాధించాలి అని మనల్ని కూడా ట్యాక్సులు పెంచమని అడుగుతూ ఉన్నాడు అని మిగిలిన దేశాలు ట్యాక్సులు పెంచే అవకాశం ఉంటుందా? బహుశా వాటిని పాటించే అవకాశం ఉండదు. కానీ ఇవన్నీ ఏంటి అంటే భారత్పై ట్రంప్కున్న అక్కస్సును మాత్రం చాలా క్లియర్గా బయటపెడుతున్నాయి. ఒకసారి మనం ఎగుమతులు దిగుమతులను చూసినట్లయితే అమెరికాకి మనం ఎగుమతుల విలువ సుమారు 86 బిలియన్ డాలర్ల వరకు ఉంది. దిగుమతులు మాత్రం 45 బిలియన్ డాలర్ల వరకు ఉంది. ఇక్కడ మనం ట్రేడ్ సర్ప్లస్లోనే ఉన్నాం. ఇటు జర్మనీతో తీసుకుంటే జర్మనీ మన నుంచి దిగుమతి చేసుకునే దానికంటే జర్మనీ మనకి ఎగుమతులు చేసేది ఎక్కువగా ఉంది. సుమారు ఎక్కువగా ట్రేడ్ డెఫిసిట్ ఇక్కడ కనిపిస్తుంది. అలాగే జపాన్తో పోల్చుకుంటే కూడా జపాన్ నుంచి మనం దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ దేశాలు మన దేశం పైన సుంకాలను విధిస్తే మనం విధించే సుంకాల కారణంగానే వాళ్ళకి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఇక యూకే, కెనడా, ఇటలీ, ఫ్రాన్స్ ఈ దేశాలతో కూడా చూస్తే పెద్దగా డెఫిసిట్ ఏం కనిపించట్లేదు. ఎగుమతులు దిగుమతులు వ్యత్యాసం చాలా తక్కువగానే ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ట్రంప్ దుర్బుద్ధి మాత్రం బయటపడుతుంది. అంతేకాదు మనం ట్రంప్ మొన్న రీసెంట్గా చేసిన వ్యాఖ్యలను కూడా ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. భారత్, రష్యా లాంటి దేశాలను, చైనా లాంటి అఖాతమైన దేశాలకు, చీకటి దేశాలకు వదిలేసుకుంటూ ఉన్నాం, బాధగా ఉంది, ఆ దేశాల భవిష్యత్తు బాగుండాలని నేను కోరుకుంటున్నాను అంటూ కొంత వ్యంగ్యంగా ట్వీట్ చేసిన పరిస్థితిని కూడా మనం చూసాం. అంటే చైనాతో స్నేహం ఏ దేశానికి మంచిది కాదు అని చెప్తూ ఉన్నాడు. కానీ చైనా కూడా స్నేహహస్తాన్ని అందిస్తూనే ఉన్నాడు. చైనాతో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాడు. చైనా, పాకిస్తాన్, భారత్ ఇలా ఈ దేశాలతో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాడు. పాకిస్తాన్ అనుకూల, పాకిస్తాన్ సానుకూల వ్యాఖ్యలు ట్రంప్ చేస్తున్న పరిస్థితులే ఇప్పుడు కనిపిస్తున్నాయి. అంతేకాదు రష్యా మీద కోపంతో భారత్కి ఎందుకు మీరు సుంకాలు విధించారు అంటే, రష్యా మీద మీరు ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు అంటే భారత్పై తీసుకున్నాం కదా అని అర్థం లేని లాజిక్ను ట్రంప్ చెబుతున్నాడు. అంటే భారత్పై సుంకాలు పెంచితే చర్యలు తీసుకుంటే మేము అది రష్యా పైన చర్యలు తీసుకున్నట్టే అని అనుకుంటున్నాడు. రష్యా మళ్ళీ రీసెంట్గా ఉక్రెయిన్పై దాడి చేసినప్పుడు మళ్ళీ భారత్ పైనే విషయానికి కక్కే మాటలు మాట్లాడాడు ఈ ట్రంప్. ఇప్పుడు G7 దేశాలను అడుగుతున్నాడు, మీరు భారత్పై సుంకాలు విధించండి, భారత్ నుంచి మీరు దిగుమతి చేసుకునే వస్తువులపై మీరు 100% సుంకాలు విధించండి. భారత్ వల్లే రష్యా లాంటి దేశాలు యుద్ధాలు చేయడానికి ఇంధనం అందుతుంది, యుద్ధాలు చేయడానికి ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని ట్రంప్ చెప్తున్నాడు. నిజానికి ట్రంప్ బుద్ధి వేరే రకంగా ఉంది. కేవలం అంటే ట్రంప్ దగ్గర నుంచి మనం అమెరికా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవాలని కోరుతున్నాడు. ఇక్కడ మనం ఫ్రీ ట్రేడ్ జరపాలని, అమెరికా భారత్ మధ్య ఫ్రీ ట్రేడ్ ఒప్పందాన్ని చేసుకోవాలనే దుర్బుద్ధితో ఉన్నాడు. ఫ్రీ ట్రేడ్ ఒప్పందం చేసుకున్నట్లయితే మన వ్యవసాయ ఉత్పత్తులు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మన రైతులు, మన ప్రజల అవసరాల కోసం మాత్రమే మా నిర్ణయాలు ఉంటాయి. మా ట్రేడ్ పార్ట్నర్ ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, మేము ఎవరితో వాణిజ్య ఒప్పందాన్ని చేసుకోవాలి అనేది అది మా దేశానికి సంబంధించిన విషయం, మీరు దానిలో కలగజేసుకోలేరు అంటూ మనం సంకేతాలను ఇచ్చాం. ఈ సంకేతాలు ట్రంప్కి నచ్చడం లేదు. అంతేకాదు ట్రంప్ గతంలో నోబెల్ బహుమతి పొందాలి అని చూశాడు. ఆ నోబెల్ బహుమతికి కొన్ని దేశాలు ట్రంప్ ఆహా అంటే ఓహో అనే కొన్ని దేశాలు వంతపాడే అవకాశం ఉంది. కానీ ఆ విషయంలో మనం ఏమీ మాట్లాడకపోవడంతో ట్రంప్ ఇక్కడ కూడా అలిగినట్టుగా కనిపిస్తుంది. పాకిస్తాన్కి, భారత్కి యుద్ధాన్ని ఆపేసింది నేనే అంటే నువ్వు కాదు అనే సంకేతాలు మనం ఇవ్వడం కూడా ట్రంప్ ఆగ్రహానికి కారణమవుతుంది. ఇక్కడ రష్యాను మాత్రమే బూచిగా చూపిస్తున్నాడు, కానీ భారత్పై విషం కక్కుతూనే ఉన్నాడు. అటు యూరోపియన్ యూనియన్ దేశాలను 100% మీరు పెంచండి, ట్యాక్స్లు ఇప్పుడున్న వాటికంటే పెంచండి అని అడిగాడు. కానీ ఆ దేశాలు బహుశా పెంచే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్లో ఉన్న కొన్ని దేశాలు కూడా రష్యాతో వాణిజ్యాన్ని కలిగి ఉన్నాయి, రష్యా దగ్గర నుంచి గ్యాస్ను సప్లై పొందుతూ ఉన్నాయి. కానీ వాటిపైన మాత్రం ట్రంప్ ఏమీ మాట్లాడలేదు. ఇటు చైనాకి, రష్యాకి వాణిజ్యం జరుగుతుంది, చైనా విషయంలో ట్రంప్ ఏం మాట్లాడడం లేదు. కేవలం భారత విషయంలో మాత్రమే ట్రంప్ ఈ స్థాయిలో ఎందుకు విషం కక్కుతూ ఉన్నాడు? మీ అభిప్రాయం ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ట్రంప్ మాట విని G7 దేశాలు భారత్ను దూరం చేసుకుంటాయా అంటే, నిజానికి భారత్ ఏ దేశానికైనా ఎప్పుడైనా భారత్ నమ్మదగిన మిత్రుడు. మనం ఏ దేశాన్ని మోసం చేసే మాటలు మాట్లాడడం, మోసం చేసే పనులు భారత్ ఎప్పుడూ చేయదు. ఒకవేళ ఏదైనా దేశం అది శత్రు దేశమైనప్పటికీ ఆపదలో ఉంటే వాళ్ళకి సహాయం చేయడానికే మనం ఆలోచిస్తాం తప్ప
తప్ప మనం ఏ దేశాన్ని మోసం చేయలేదు, ఏ దేశం పైన మనం దురాక్రమణకు పాల్పడలేదు, ఏ యుద్ధాలకి మనం కారణం కాదు. అనాదిగా మనం చూసుకున్నప్పటికీ ఇప్పటికీ కూడా చూస్తే ఏదైనా యుద్ధాల వల్ల భారతే నష్టపోయింది తప్ప, భారతే తన భూభాగాన్ని కోల్పోయింది తప్ప భారత్ ఏ దేశాన్ని ఆక్రమించుకోలేదు, భారత్ ఏ దేశాలపైన యుద్ధాన్ని చేయలేదు, భారత్ ఎటువంటి కుట్రలు చేయలేదు. భారత్ ఎవరికైనా ఏ దేశానికైనా సాయం చేసింది, సహాయాన్ని అందించింది, మిత్ర దేశంగానే భారత్ ఉంది. ఎవరికైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సహాయం చేయగలిగే నమ్మగలిగే దేశంగా భారత్ ఉంది. కానీ ఇప్పుడు ట్రంప్ మాత్రం ఇతర దేశాలతో భారత్కు ఉండే సంబంధాలని చెడగొట్టాలని అనుకుంటూ ఉన్నాడు. అందుకే మనం రష్యాతో స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకోవడం, చైనాకు దగ్గర అవుతూ ఉండడంతో ఇప్పుడు ట్రంప్కు కంటగింపుగా మారింది. అందుకే అడుగుతున్నాడు ఆ దేశాలు, యూరోపియన్ యూనియన్ దేశాలు, ఇటు G7 దేశాలు భారత్పై అధిక సుంకాలు విధించండి అని అంటూ ఉన్నాడు. మరి చూద్దాం, ఆ దేశాలు అయితే సైలెంట్గా ఊరుకున్నాయి, ట్రంప్ ఇలాగే మాట్లాడతాడులే అని. నిజానికి ట్రంప్ ఎప్పుడేం మాట్లాడతాడో తెలీదు, ట్రంప్ ఎప్పుడే నిర్ణయం తీసుకుంటాడో తెలీదు, ట్రంప్ తను తీసుకున్న నిర్ణయంపై ఎంతవరకు స్టాండ్ అయి ఉంటాడో తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ ఉంటాడు, ఇలాంటి బిహేవియర్లో ట్రంప్ ఉంటాడు అని ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తెలుసు. అందుకే ట్రంప్ వైఖరి చూసి ప్రపంచ దేశాలు చాలా జోకులు కూడా వేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంటుంది. బహుశా ఇప్పుడు యూరోపియన్ యూనియన్ దేశాలు భారత్పై అధిక సుంకాలు విధించే అవకాశం ఉండకపోవచ్చు అని విశ్లేషకులు చెప్తున్నారు. అలాగే G7 దేశాలు కూడా ట్రంప్ మాటలను పట్టించుకునే అవకాశం లేదు. ఆయా దేశాలు వాళ్ళ దేశాలకు అనువైన నిర్ణయాలు తీసుకుంటారు తప్ప ట్రంప్ ఏదో భావోద్వేగంలోనో కుట్రతోనో దుర్బుద్ధితోనో ఒక నిర్ణయం తీసుకుని మీరు కూడా ట్యాక్సులు పెంచండి అని ట్రంప్ అనేస్తే వాటిని ఆయా దేశాలు పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు అనే విశ్లేషకులు అంటున్నారు. కానీ ఇక్కడ ట్రంప్ మాటలు, ట్రంప్ వ్యవహార శైలి మాత్రం భారతదేశంపై ఇంత అక్కసు ఎందుకు, భారతదేశంపై ఇంత కుట్ర ఎందుకు ట్రంప్కి అనే ఒక విషయంపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అమెరికాలో ఉన్నటువంటి టాప్ వైద్యులు భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతుల్లో వాళ్ళకి జ్వరం వస్తే మన దేశంలో తయారైన ట్యాబ్లెట్ వాళ్ళు వేసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో నిపుణులు కూడా మన దేశానికి చెందిన వాళ్ళు అక్కడ ఎక్కువగా ఉన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంలో భారత పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది. భారత పౌరుల పాత్ర, NRIs పాత్ర చాలా ఎక్కువగా ఉంది. మరి ఇలాంటి సమయంలో ఎందుకు ట్రంప్ ఇంత దుర్బుద్ధితో భారతదేశంపై విషం కక్కుతున్నాడు అనే ప్రపంచ దేశాలు చర్చించుకుంటూ ఉన్నాయి. సో ట్రంప్ వ్యాఖ్యల గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి.